Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మీ ముక్కులు మూసుకోకండి, అందరు తీసేయండి. నేను గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించమని చెప్పట్లేదు. దేవుడు జనులకు జీవమిచ్చుటకు ఆయన పంపి ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యం మనకు చెప్తుంది ఇమ్మానుయేలు అని. మొట్టమొదట నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ పాస్టర్ గారిని బట్టి వందనాలు, సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య పరిచర్య మీకు చేస్తున్నటువంటి దైవజనులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ ఒక జవాబు ఉన్నది. ఆ జవాబు అంతా కూడా ఈ బైబిల్లోనే ఉన్నది. ఈ లోకంలో మీరు ఏ ప్రశ్న వేసినా కానీ ఈ ప్రశ్నలన్నిటికీ కూడా బైబిల్ గ్రంథంలో మీకు జవాబు ఉన్నది. ఎందుకంటే ఈ వాక్యము దేవుడు పలికిన మాట. ఒక దేవుడు ఉన్నాడు. దేవుని పేరు ప్రేమ స్వరూపి. ఆయనే ప్రేమ. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఈ భూమి మీద, ఈ లోకంలో జీవించే ఏ ఒక్క వ్యక్తి కూడా వ్యక్తిగతంగా ఏ ఒక్కరు కూడా శ్రమపడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. వారు అలా కష్టపడటం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు శ్రమపడుట ఆయన చిత్తం కాదు, ఆయన ఇష్టం కాదు. దాన్ని ఆయన ఏమాత్రము ఇష్టపడడు. ఎందుకంటే అది ఆయన ప్రేమ. ప్రేమను బట్టి అలాగా. అలాగైతే మరి ఎందుకు జనులు శ్రమ పడుతున్నారు భూమి మీద? కారణం ఏంటి? ఎందుకండి జనులకు అంతగా శ్రమ, అంత నొప్పి, ఎంతో విచారము, దుఃఖములు, ఎంతో రోగము, వ్యాధి? ఎందుకు? ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా చెప్పండి, ఈ రోగము లేదా ఏదైనా జబ్బు, ఏదైనా వ్యాధి అన్నది నాకు ఒక స్నేహితుడు అని ఎవరైనా చెప్పేవారు ఉంటే మీ చేయెత్తి చూపించండి. మీ దేహంలో ఒకవేళ మీకు ఏదైనా గడ్డ ఉందనుకోండి, ఆ గడ్డ మీకు శత్రువా, మీకు స్నేహితుడా? మొబైల్స్ అన్నీ కూడా సైలెంట్లో పెట్టుకోండి, నిశ్శబ్దంగా పెట్టుకోండి. లేనట్లయితే ఇక్కడ సహకారులకు నేను చెప్తాను, వాళ్ళు వచ్చి మీ ఫోన్లు లాగేసుకుంటారు. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తారు. అప్పుడు మళ్ళీ మీకు ఇచ్చేస్తారు మీ మొబైల్ మీకు. ఇక్కడ చూడండి, అంత అత్యవసరం ఏం లేదు కదా. మరి ఆ మొబైల్ను దేవుని వాక్యం కంటే ఎక్కువగా మాట్లాడాల్సిన ప్రాముఖ్యత ఏం లేదు, అంత అత్యవసరం ఏం లేదు.
మీ అందరి ఫోన్లన్నీ కూడా నిశ్శబ్దంగా పెట్టుకోండి, సైలెంట్లో. Listen the voice of God very attentively. దేవుని యొక్క స్వరము చాలా శ్రద్ధగా వినండి. Tell me, is the sickness is your enemy or your friend? చెప్పండి, ఈ రోగము వ్యాధి అన్నది మీకు శత్రువా మీకు స్నేహితురా? ఎనిమి. Is enemy. వాడు శత్రువు అండి మనకి. Even small headache is enemy. ఒక చిన్న తలపోటు అయినా కూడా అది కూడా శత్రువే. A fever is enemy. జ్వరమైనా శత్రువే. A cancer is an enemy. క్యాన్సర్ అయినా శత్రువే. A tumor, asthma is an enemy. ఒక గడ్డ కానీ ఒక ఆస్తమా కానీ ఏదైనా శత్రువే. The moment you know all these things happening in your life, ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, the moment you know these are all enemy, ఇదంతా మనకు విరోధంగా శత్రువు చేస్తున్నాడని, శత్రువు అని మనకు తెలుసుకుంటే answer is very simple. జవాబు చాలా సులభంగా దొరుకుతుంది మనకి. Jesus said, యేసయ్య అన్నాడు, take my name, నా పేరు, నా నామం తీసుకోండి, my name, నా నామం పేరిట, take the name of Jesus, యేసు నామం పేరిట throw them out, వాటిని పారదోలండి, kick them out. వెళ్ళగొట్టండి. That's what God said. జవాబు అది. They will go. అవి వెళ్ళిపోతాయి. Do you know this? ఇది మీకు తెలుసా? మరి If you don't know it today, మీకు తెలియకపోతే ఈరోజు తెలుసుకోండి. if you treat that sickness is your friend, ఈ రోగాన్ని, ఈ జబ్బును, వ్యాధిని మీరు ఒక స్నేహితుడిగా భావిస్తే, and if you invite him in your house, మీ గృహంలోకి, మీ ఇంట్లోకి ఆహ్వానిస్తే, you give him permission, వాడికి అనుమతిస్తే, అవకాశం ఇస్తే, he will stay with you. అది వచ్చి నీతోనే ఉంటుంది. He will not go from you. ఇక నిన్ను విడిచిపెట్టి పోదు కదా ఆ రోగం, ఆ వ్యాధి. He will keep destroying you. నిన్ను ఎప్పుడు ఇక నాశనం చేస్తూ ఉంటుంది ఆ రోగం. Bible says బైబిల్ సెలవిస్తుంది, he comes to steal, kill and destroy. వాడు దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికే వస్తాడు. Right? Jesus said, యేసయ్య అన్నాడు బైబిల్లో, John 10:10, యోహాను 10:10, the thief comes to steal, kill and destroy. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. If you know that, అది మీకు తెలుసుకుంటే, will you keep him in your house and give him nice biryanis? దొంగను కూర్చోబెట్టుకొని మీ ఇంట్లో చక్కగా భోజనం పెట్టి, బిర్యానీ పెట్టి కూర్చోబెట్టుకుంటారా? Will you keep him in your house? వాడు దొంగ అని తెలిసిన తర్వాత వాడిని ఇంట్లో పెట్టుకొని చక్కగా బిర్యానీ పెడతారా? No. లేదు. No one will do that. ఎవ్వరూ అలా చేయరండి. Nobody. ఏ ఒక్కరు చేయరు. What you have to do? మరి ఏం చేయాలి వాడిని? Jesus said, యేసయ్య అన్నాడు, if you believe the Lord Jesus Christ, మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైతే, నమ్మినట్లయితే, you have this power. ఈ శక్తిని మీరు కలిగి ఉన్నారు, అధికారాన్ని. It is written in Mark chapter 16 verse 17. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. What is written there? అక్కడ ఏం రాయబడిందండి? See this word. చూడండి, ఈ మాట చూద్దాం. Read it. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. Mark chapter 16 verse 17. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. Read it. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. It's okay. These signs shall follow those who believe the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి వెంట ఈ సూచక క్రియలు వెళ్తాయని చెప్తున్నాడు. ఈ సూచక క్రియలు వారిని వెంబడిస్తాయి. These signs shall follow. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు నమ్మిన వారి వెంట వెంబడిస్తాయి. It takes
my name, నా నామమును తీసుకుంటారు, cast the enemy out. ఆ శత్రువును పారదోలుతారు. Believe Jesus. మీరు యేసయ్యను నమ్ముతున్నారా? మరి If you believe Jesus, యేసయ్యను గనుక మీరు నమ్మినట్లయితే you have this power within you. ఇటు శక్తి మీలో మీరు కలిగి ఉన్నవారు. This authority is with you. ఈ అధికారం మీతో ఉంది, మీకున్నది. These signs shall follow you. ఈ సూచక క్రియలు మీ వెంట వస్తాయి, మిమ్మల్ని వెంబడిస్తాయి. What is the sign? ఏంటి ఆ సూచన? You will take the name Jesus యేసు నామాన్ని మీరు తీసుకొని వాడుకుంటారు, and you will cast him out. వాణ్ణి వెళ్ళగొడతారు, You will kick him out. వాణ్ణి తన్నివేస్తారు. They will go. They should go. వారు వెళ్ళాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. Hello. హలో, Are you getting? మీకు అర్థమవుతుందా ప్రియులరా? You understand? మీకు అర్థమవుతుందా? I am not saying. It is from the Bible. నేను చెప్పట్లేదంటే బైబిల్లో రాయబడిన మాటలు చెప్తున్నాను మీకు. It is spoken by Jesus Christ. యేసు క్రీస్తు వారు పలికిన మాటలు ఇవి. Spoken by Jesus. యేసయ్య పలికాడు, Not spoken by man. ఎవరో ఒక మనుషుడు పలికిన మాట కాదు ఇది. It is not spoken by some demon. ఏదో ఒక దయ్యము పలికిన మాట కాదు ఇది. Spoken by Jesus. స్వయంగా యేసయ్య పలికిన మాట ఇది. When you want to believe me, ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచి నమ్మినట్లయితే signs shall follow. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, లేదా వారి వెంట ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. They will take my name. వారు నా నామమున They will cast you out. Cast the enemy out. శత్రువును వెళ్ళగొడతారు. That means అంటే దాని అర్థం, all of you are those who believe Jesus. యేసయ్యను నమ్ముతున్న మీ అందరూ కూడా Every one of you is a special doctor మీ- appointed by God. మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత నియమించబడిన ఒక ప్రత్యేకమైన వైద్యుల వంటి వారు. Every one of you మీలో ప్రతి ఒక్కరు is a doctor. ఒక డాక్టర్, ఒక వైద్యుడు, ఆత్మ సంబంధమైన వైద్యుడు. God has given this degree to you. దేవుడు ఈ డిగ్రీ మీకు ఇచ్చాడు, మీరు డాక్టర్ అని. Authority to you. ఈ అధికారం మీకు ఇచ్చాడు. Go, వెళ్ళండి, take my name, నా నామమున cast the enemy out. శత్రువును వెళ్ళగొట్టండి. Are you doing it? మరి మీరు అలా చేస్తున్నారా? Where are you going? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? Who is taking you to different places? ఆయా స్థలాలకు నిన్ను తీసుకొని వెళ్ళేవారు ఎవరు? Why people do? ఎందుకు ప్రజలు అలా చేస్తున్నారు? They have no knowledge. వారికి జ్ఞానం లేదు, No knowledge. వారికి జ్ఞానం లేదు. That's why అందుకనే God gave word to us. దేవుడు ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. God has given word. దేవుడు తన వాక్కును మనకిచ్చాడు. It's there in your hand. అది మన చేతిలో ఉన్నది. If you have any doubt, మీకేమైనా సందేహం ఉంటే go to the word, వాక్యంలోకి వెళ్ళండి, read it yourself, మీకు మీరు చదువుకోండి, listen yourself. మీకు మీరు వినండి. You will have success all the time. అప్పుడు మీరు అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో గొప్ప విజయం సాధిస్తారు. You will not give your place, you will not give your house in the hand of the enemy. ఒక శత్రు చేతికి మీ ఇల్లును అప్పగించరు. You cannot enter. వాడు ప్రవేశించడానికి వీల్లేదు. But the question, అయితే జవాబు, how these things are coming inside the house? అలాగైతే మన ఇంటిలోకి ఇవన్నీ ఎలా వచ్చేస్తున్నాయండి? మరి How it is coming? ఎలా వస్తున్నాయి? You are giving place. నువ్వే స్థలం ఇస్తున్నావు వాటికి. How you are giving place? ఎలా ఇస్తున్నావు స్థలము? You keep your hand like this. మీరు ఇలా చేయబెట్టుకుంటున్నారు. ఓ Fever. జ్వరము జ్వరము జ్వరము. You are keeping your hand on the child. ఆ బిడ్డ మీద చేయబెట్టి, Arre! అరే See, my son is having fever. అయ్యో నా కొడుకు ఎంత జ్వరం వచ్చేసింది. Arre, suno, Raja, అ- అరే ఓ వినండి వినండి వినండి, my son, our son is having fever has come. మన కొడుకుకి చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది. జ్వరము జ్వరము జ్వరము. So you are called to the Lord.
అందరికి చెప్పేస్తున్నావు, అందరికి పిలుస్తున్నావు. జ్వరం వచ్చింది అని. అమ్మా, మమ్మీ, నా కుమారునికి జ్వరం వచ్చింది. మీరు అలా చెప్పగానే వాడొచ్చి మీతో ఉండడానికి అన్నట్టుగా మీరు అవకాశం ఇస్తున్నారు, వారిని పిలుస్తున్నారు అన్నమాట. వాడు వస్తాడు, ఇక తిష్ట వేసుకుంటాడు, ఇక ఎక్కడికి వెళ్ళడు, ఇక వాడు అక్కడే ఉంటాడు. ఏం చేస్తాడు? వాడు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? తెలుసుకోండి ప్రియులారా, దేవుని వాక్యం ఇది. ఇది దేవుని వాక్యం. ఈ వాక్యము సజీవమైనది, ఇది బలము గలది. ఇది రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగలది. ఈ వాక్యము రెండు అంచులు గల ఖడ్గము. ఇది అగ్ని వంటిది. ఈ వాక్యం ఇర్మియా గ్రంథము 29:23, 23:29. ఈ వాక్యము అగ్ని వంటిది. బండను బద్దలు చేయు సుత్తె వంటిది ఈ వాక్యం. మరి ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడు. అర్థం చేసుకోండి ప్రియులారా. అయితే మన ప్రభు చెప్తున్నాడు, ప్రభు అయిన యేసు చెప్తున్నాడు, మత్తయి సువార్త 11:28 చెప్తున్నాడు. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. Come to me, all you who labor and are heavy laden, and I will give you rest. ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది. యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు రండి. యేసయ్య అంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన అంటున్నాడు, నువ్వు నొప్పిలో ఉన్నావా? నువ్వు విచారంలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? నువ్వు రోగంతో ఉన్నావా? బాధపడుతున్నావా? నువ్వు భారం మోసుకొని వెళ్తున్నావా? బరువు మోసుకొని వెళ్తున్నావా? యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎందుకు రమ్మంటున్నాడు? ఎందుకంటే ఎంతో మంది, ఇంకా అనేకులు ఇతరులు పిలుస్తున్నారు నిన్ను. అనేకులు పిలుస్తున్నారు, నిన్ను పిలుస్తూ ఉన్నారు రమ్మని. రండి అని పిలుస్తున్నారు నిన్ను. రా, మాకు ఇది ఉంది, మాకు అది ఉంది, మనం ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఉచితంగా చేద్దాం, ఉచితంగా ఇస్తాం మీకు, రండి అని పిలుస్తున్నారు. యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇది బైబిల్లో రాయబడలేదంటారా? ఎవరు పిలుస్తున్నారు నిన్ను? యేసు నేరుగా ఆయన పిలుస్తున్నాడు. ఆయన అంటున్నాడు,
నా యొద్దకు రండి. Jesus is calling you to come to me. నా యొద్దకు రమ్మని యేసు నిన్ను పిలుస్తున్నట్లయితే Are you able to listen the voice of Jesus? మరి ఆ యేసు స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? All this labor, heavy burden, trouble, pain, come to me. ప్రయాసపడి భారం మోసుకుంటూ నొప్పి, బాధ, కలవరము, దుఃఖము అదంతా కలిగి ఉన్న ప్రజలారా నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. He said, ఆయన అంటున్నాడు, I give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Once he said, I give you rest, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఒక్కసారి కనుక ఆయన చెప్తే you can get rest. ఖచ్చితంగా మీకు ఆ విశ్రాంతి దొరుకుతుంది. Surely ఖచ్చితంగా you will get rest. మీకు ఆ విశ్రాంతి దొరుకుతుంది. Just go to him. నువ్వు చేయాల్సిందల్లా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. In another place, మరొక చోట Bible says, బైబిల్ అంటుంది, look to me. నా తట్టుకు చూడండి. Read that word, Isaiah chapter 45, verse 22. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం. Beloved brother and sister, ప్రియమైన సహోదరి సహోదరులారా, listen very attentively. చాలా చాలా జాగ్రత్తగా వినండి. బూదిగంతంల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. Read it in English, brother, right translation. లుక్ టు మీ. See that what God says. ఏమంటున్నాడు చూడండి దేవుడు. నా వైపు చూడండి అంటున్నాడు. Stop one minute. లుక్ టు మీ. One second. Whose mobile is that? ఎవరి మొబైల్ అండి అది? మళ్ళీ మోగింది. The mobile, you take it and throw it out. తీసి పారేస్తారట, మరి జాగ్రత్త. Hello. పర్లేదు. The beginning I said, ముందుగానే చెప్పాను, keep the she switched off. She don't know how to put in silent mode. see somebody help that mama to keep the mobile and switch off. She already switched off. స్విచ్ ఆఫ్ చేశారా? రైట్. అంటే వాళ్ళకి తెలీదు ఎలా సైలెంట్లో పెట్టాలో తెలీదు. అదే See a small voice, mobile voice. చూడండి, ఒక చిన్న స్వరం, ఆ మొబైల్ స్వరం మనకు వినబడింది, ఆ ఫోన్ స్వరం. It is not the mobile voice. అది మొబైల్ స్వరం కాదు, It is the voice of the wicked devil. దుష్టుడైన సాతాను స్వరం. అది To distract your attention. నీ దృష్టిని మరల్చడానికి, You distract your mind away from the truth. నీ మనసును సత్యం నుండి మరల్చి పెట్టడానికి. With this noise, ఈ రాత్రి all attention has come there. అందరి దృష్టి అటువైపు వెళ్ళిపోయింది. Why you give place for him? ఎందుకు అలాగా జరుగుతుంది? Don't give. వానికి స్థలం ఇవ్వకండి. The Bible says, Isaiah 45:22. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం బైబిల్ చెప్తుంది, Read it in English, brother. లుక్ టు మీ Look to me and be saved, and be saved, all you ends of the earth, all you ends of the earth. for I am God I am God, and there is no other. and there is no other. చూడండి, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. What is this written? Suchi, what is that? Look to me. యా, Correct. Now you walk on the road. ఇప్పుడు మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు అనుకోండి. All the banners that you are seeing in the world. మరి లోకంలో ఉన్నటువంటి భవనాలన్నీ మనం చూస్తుంటాం. హలో, On the road, రోడ్డు మీద, on the city, ఆ పట్టణంలో, on the town, టౌన్లో, everywhere, అంతటా they are putting an advertisement. అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉంటాయి, పెద్ద పెద్ద బోర్డులు. All advertisement is telling, ఆ అడ్వర్టైజ్మెంట్లు అన్నీ ఏం చెప్తున్నాయంటే, look to me, నా తట్టుకు చూడు, నన్ను చూడు, come on, let go,
ఇటు చూడు అన్నట్టుగా నిన్ను ఆకర్షిస్తున్నాయి నీ దృష్టిని. సినిమా స్టార్ అక్కడ ఆ పోస్టర్ వేస్తాడు, నిన్ను చూడమన్నట్టుగా పిలుస్తుంటాడు. ఇదిగో ఈ రోజే నేడే విడుదలైంది ఈ సినిమా థియేటర్లో, పలానా థియేటర్లో చూడు వచ్చి. మరి ఆ యొక్క గుడ్డితనం అన్నది, ఆ దుష్టత్వం అన్నది వచ్చేసింది. మరి కొత్త కొత్త ఆ వైన్స్ వచ్చేసాయి మందు తాగడానికి. అవన్నీ ఎందుకు పెడుతున్నారు అక్కడ? అవి చూడాలని, వాటి వైపు చూడటానికి, నిన్ను ఆకర్షించడానికి. నువ్వు ఎటంటే అటు వెళ్ళొచ్చిక వాటిని చూసి. దేవుడు అంటున్నాడు, అటు కాదు నువ్వు చూడాల్సింది, నా వైపు చూడు అంటున్నాడు దేవుడు. నా తట్టుకు చూడు, నా వైపు చూడు, నా వైపు చూసి రక్షణ పొందు. నా వైపు చూడకపోతే ఇంకేటైనా మీరు మీ దృష్టి మళ్లించి వేరే తట్టుకు చూస్తే మీరు నాశనం అయిపోతున్నారు. నా వైపు చూసి రక్షణ పొందండి. నేనే దేవుడను, మరి ఎవరు లేరిక. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూడండి, రక్షణ పొందండి. అటు ఇటు అటు ఇటు లేనిపోనివన్నీ దిక్కులు చూస్తూ అటు ఇటు చూడకండి. ఎటువైపు చూస్తున్నావు మరి ఇప్పుడు నువ్వు? ఏం జరుగుతుంది? తెలుసుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇవన్నీ కూడా ఈ బైబిల్లోనే రాయబడి ఉన్నాయి. ఇది దేవుని వాక్యం. దేవుడు అన్నాడు, దివారాత్రము ఈ దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి అన్నాడు. ఎందుకండి రాత్రింబగలు దివారాత్రం ధ్యానించమని ఎందుకన్నాడు? ఎందుకంటే ఇంకా నీ దృష్టి అటు ఇటు వేరే వాటి తట్టుకు తిరగకుండా, మళ్లించకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండడానికి. అవన్నీ నిన్ను నాశనం వైపు నడిపిస్తాయి. నీకు అక్కడ విశ్రాంతి దొరకదు. ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది నీవే. ప్రియులారా, దీని గురించి ఆలోచించండి, ఆలోచించండి. దేవుడు చెప్తున్న మాటను శ్రద్ధగా వినండి. దేవుని స్వరాన్ని వినండి, దేవుని మాటను వినండి. చాలా ప్రాముఖ్యం. మరి ఎక్కువ సమయం లేదు. అతి త్వరలో యేసయ్య రాబోతున్నాడు, మనం చూడబోతున్నాం. అతి త్వరలో, ఇంకా సమయం ఎక్కువ లేదండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యేసయ్య ఏమంటున్నాడు? నా యొద్దకు రండి. నేనొచ్చి మీకు చెప్తున్నాను, యేసు నిన్ను పిలుస్తున్నాడని. నిన్ను యేసయ్య వైపు నడిపిస్తున్నాను. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నా యొద్దకు రమ్మంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేరుగా నా యొద్దకు రండి, నేను మీకు సహాయం చేస్తాను. యేసే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరి నువ్వేం చేస్తావు? వెంటనే నువ్వు వెళ్ళాలి. నువ్వు అడుగుతావు, ఎవరైనా అక్కడ ఎవరున్నారు? ఎవరు నన్ను పిలిచేది? యేసు పిలుస్తున్నాడు అని అంటున్నావు, మరి ఎవరు పిలుస్తున్నారు నన్ను? నన్ను ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వు వెళ్తావా? నేను వచ్చి మీకు చెప్పాను అనుకోండి, పలానా ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడని.
వెంటనే లేచి అక్కడికి వెళ్ళిపోతారు ఆయన దగ్గరికి. You will ask a question. మీరు ప్రశ్న అడుగుతారు, Why he is calling? ఎందుకు పిలుస్తున్నాడంట, What for he is calling? ఏంటంట, Who is that man? ఆయన ఎవరు అసలు, Why what job he, what work he has with me? నాతో ఆయనకేం పని, Where should I go? నేను ఎందుకు వెళ్ళాలి. Will you go? మీరు God, please go immediately. ఎవరు పడితే వారు పిలవగానే మీరు వెళ్ళిపోతారా, అడగరా, ప్రశ్న అడగరా. Now you got a call. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, A prime minister is calling you. ఒక ప్రధాన మంత్రి నిన్ను పిలుస్తున్నాడు అనుకో. Prime Minister secretary sent a note that tomorrow morning 10 o'clock Prime Minister wanted to meet you. He is calling you. ప్రధాన మంత్రి గారు ఒక వార్త పంపించాడు నీకు, రేపు పొద్దున 10 గంటలకు నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని ఎవరో వచ్చి నీకు చెప్పారు. What you do? మరి నువ్వేం చేస్తావు, Hello, what you do? ఏం చేస్తారు మీరు. Prime Minister calling you. ప్రధానమంత్రే పిలుస్తున్నాడు మిమ్మల్ని, What you do? మీరేం చేస్తారు. Huh? Prime Minister? ప్రధానమంత్రి నన్ను పిలుస్తున్నాడా, అరే అరే అరే, నిజమా నిజమా, Chacha. చాచా, Oh, friend. ఓ స్నేహితుడా, Prime Minister wanted to meet me. He's calling. నన్ను ఎవరు పిలుస్తున్నారో తెలుసా, ప్రధానమంత్రే పిలుస్తున్నాడట, నేను వెళ్తున్నాను ఆయనను కలుసుకోవడానికి. Stop it. ఆగండి అమ్మా. What you do? మీరేం చేస్తారు మరి అలాగైతే. Not ask a question. మీరు ఇక ప్రశ్న అడగరు, Why he's calling? ఎందుకు పిలుస్తున్నాడట. And immediately he said, Prime Minister is calling tomorrow 10 o'clock. Prime Minister calling. చాలా ఉత్సాహంగా అందరికి చెప్పేస్తారు, ఇక నన్ను ప్రధానమంత్రి పిలుస్తున్నాడు, రేపు పొద్దున్నే 10 గంటలకు నేను వెళ్తున్నాను. Which suit I will wear? నేను ఏ సూట్ వేసుకొని వెళ్ళాలి ఆయన దగ్గరికి, I don't have a good dress. నాకు మంచి డ్రెస్ లేదు, I must go in the night itself. I must make a suit. ఈ రాత్రికి రాత్రే వెళ్ళి మంచి సూట్ కొనుక్కొచ్చుకోవాలి, So which saree I will wear? నేను ఏ చీర కట్టుకోవాలి. Oh, something Almara. అన్ని No. This is not suitable to go and stand before. అల్మారి అంతా తీసేసి అన్ని వెతుకుతారు, ఈ చీర పనికిరాదు ఆయనను కలుసుకోవడానికి. Night itself, go to the bazaar shop, open it and see the saree. ఆ రాత్రికి రాత్రే బజార్కి వెళ్ళిపోయి షాప్కి వెళ్ళేసి మంచి చీర కొనుక్కుంటారు. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి సరి అయిన చీర. Shopkeeper, this is not good. ఇది బాగాలేదంటారు. Tomorrow I will stand before Prime Minister. రేపు పొద్దున నేను ప్రధానమంత్రిని కలుసుకోవడానికి వెళ్తున్నాను, It's not good. ఈ చీర సరిపోదు, ఈ చీర బాగాలేదు, Is there any other saree? ఇంకేదైనా మంచిది ఉంటే చూపి. Madam, Madam. so many sarees are there. అదిగో చాలా చీరలు ఉన్నాయి చూడండి, You will not be satisfied. నీకు తృప్తి అనిపించదు. This is a thought goes, how it is going. చూడండి ఆలోచన ఎలాగా, ఒక వ్యక్తి పిలిస్తే ఎలా ఉంటుంది. And when you go, నువ్వు వెళ్ళాక what you take? What shall you take as a present to our Prime Minister? మరి ప్రధానమంత్రి గారు పిలుస్తున్నారని ఉట్టి చేతులతో పోతే బాగుండదు కదా, ఆయనకి ఏమి బహుమానం తీసుకెళ్తే బాగుంటుంది. Shall I take a shawl? మరి షాల్ తీసుకొని వెళ్ళాలా, షాల్వ కప్పాలా, Shall I take a suit? సూట్ తీసుకొని వెళ్ళాలా, What one? Which will be he pleased? What he will be pleased? ఏం తీసుకెళ్తే ఆయనకు సంతోషం అవుతుంది. Then they will tell you. Secretary to the Prime Minister. మరి ప్రధానమంత్రి గారి సెక్రటరీకి మీరు ఫోన్ చేస్తారు, Sir, అయ్యా tomorrow రేపు 10 o'clock 10 గంటలకి I will come and meet Prime Minister. నేను వచ్చి ప్రధానమంత్రి గారిని కలుసుకోవాలి, You have sent the order. I have sent the invitation. ఆయన నాకు ఆహ్వానం పంపించాడు. Just tell me what the Prime Minister like it. ఒక్కసారి చెప్పండి దయచేసి, దయతో ఆ ప్రధానమంత్రి గారికి ఏమి ఇష్టపడతాడు ఆయన, Which one will be pleased for him? ఏది బాగుంటుంది ఆయనకి, ఏది ఇస్తే బాగుంటుంది, ఏమిస్తే బాగుంటుంది. And he will say అప్పుడు ఆయన అంటాడు, something. ఏదో ఒకటి చెప్తాడు, Let it be any cost. ఎంత కష్టమై ఎంత ఖర్చైనా పర్లేదు, You take that. వెళ్ళి తీసుకుంటారు, Joyfully go to him. సంతోషంగా ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తారు. Why you go? ఎందుకు వెళ్తారు, Because you know the Prime Minister is calling. నిన్ను ప్రధానమంత్రి గారే పిలుస్తున్నారన్నటువంటి ఆ వార్తను విని నువ్వు ఇక ఉబ్బి తబ్బిపైపోయి వెళ్ళిపోతావు. You will never say, I am not coming. Prime Minister, I am not coming. నువ్వు ప్రధానమంత్రి అయితే నాకేటి నేను రాను అని చెప్పవు నువ్వు. No one will miss this opportunity. ఎవ్వరు అంత మంచి అవకాశాన్ని పోగొట్టుకోరు.
But anybody who else calls, అయితే ఎవరైనా కానీ పిలిచినప్పుడు now Jesus is calling, come to me, I give you rest. యేసయ్యనే ఇక్కడ పిలుస్తున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అని. People ask questions. ఆయన అడుగుతుంటే, ఆయన రమ్మంటుంటే ప్రజలు ప్రశ్న వేస్తున్నారు, Who is this Jesus? ఈ యేసు ఎవరు? Why he is calling me? ఆయన నన్ను ఎందుకు పిలుస్తున్నాడు? What purpose he is calling? ఎందుకొరకు పిలుస్తున్నాడంట? Why should I go? నేను ఎందుకు వెళ్ళాలట? Whether to go or not to go? వెళ్ళాలా వద్దా? People ask 1,000 questions. వేల కొలది ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటారు జనాలు. This person is convinced. ఈ వ్యక్తికి ఒప్పుదల కలిగితే తప్ప వెళ్ళడు యేసయ్య దగ్గరికి. Then another side, someone else will come. ఇంకొక వైపు ఇంకెవరో వస్తారు. అరే, You said Prime Minister that Jesus is calling. I am going to him. యేసయ్య పిలిచాడు నన్ను, నేను వెళ్తున్నాను అన్నారు అనుకోండి మీరు. Then there comes another person. ఇంకొక వ్యక్తి అడ్డొస్తాడు. అయ్యో, నీకు తెలీదా? అయ్యో, Do you have no other work? నీకు ఇంకేం పని లేదా? You are smart. ఈయన దగ్గరికి పోతున్నా, యేసయ్య దగ్గరికి పోతున్నావా? Do you know who is he? అసలు ఆయన ఎవరో తెలుసా? Why you waste your time? Keep quiet and sit at home, he will say. నీ సమయం ఎందుకు వ్యర్థం చేసుకుంటావు, ఎందుకు వృధా చేసుకుంటావు, ఇంట్లో కూర్చో, ఎల్లక అన్నట్టుగా చెప్తారు. That is what the enemy does. శత్రువు అలాగ చేస్తాడండి. Beloved brother and sister, ప్రియమైన సహోదరి సహోదరులారా, when Jesus is calling you, యేసే స్వయంగా నిన్ను పిలుస్తున్నట్లయితే you must know, నువ్వు తప్పక తెలుసుకోవాలి, understand నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు నిన్ను పిలుస్తున్న వ్యక్తి ఎవరో అర్థం చేసుకోవాలి. Once you know him, ఒకసారి కనుక ఆయన నువ్వు తెలుసుకుంటే, once you understand him, ఒకసారి ఆయన నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటే, you will not stay here 1 second. ఒక్క క్షణం కూడా ఇక్కడ కూర్చోవిక, నువ్వు ఆగవిక, Run to him. ఆయన వద్దకు పరిగెత్తుకుని వెళ్తావు. You will run to him ఆయన వద్దకు పరిగెత్తుకొని వెళ్తావు. when the day, when the time you know who is calling you. నిన్ను ఎవరు పిలుస్తున్నారో, ఆ పిలిచే వ్యక్తి ఎవరో నీకు గ్రహిస్తే వెంటనే పరిగెత్తుకొని వెళ్తావు. Do you want to know him? మరి ఆయనను తెలుసుకోవాలనుకుంటున్నావా? Calling you? నిన్ను పిలిచేవాడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? Even the whole Bible, if you search for it, బైబిల్ అంతా వెతికినా కూడా you will know so much. Last 2,000 years, people are telling this Jesus. బైబిల్ అంతా తిరిగేసినా కూడా నీకు పూర్తిగా ఆయన గురించి తెలియదు. ఎందుకంటే 2000 సంవత్సరాలుగా యేసుని గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. Till today, నేటి వరకు many of them అనేకులు వచ్చారు, not know him. ఆయనను తెలుసుకోకుండానే ఉంటున్నారు. Now you will decide today whether to go to him or when he is called, whether to go to him or not. You decide today after hearing him. మరి ఈరోజు ఆయన నిన్ను పిలుస్తున్నాడని ఈ మాట విన్న తర్వాత నీవు ఆలోచన చేసుకొని ఒక నిర్ణయానికి రావాలి. We will hear a small description, Isaiah chapter 9 verse 6. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. Jesus, యేసు the one who is calling you, నిన్ను పిలుస్తున్నవాడు come to me, నా యొద్దకు రమ్మంటున్నాడు, I give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. You will hear who is calling you. అయితే ఎవరు పిలుస్తున్నారు నిన్ను? The Bible says, బైబిల్ అంటుంది, unto us మనకు is born. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. It says, ఇంకా అంటున్నాడు, the child is born for me. నా కొరకు ఒక శిశువు పుట్టాడు. Unto us a child is born. మన కొరకు ఒక శిశువు పుట్టాడు That means అంటే Jesus Christ, ఈ యేసుక్రీస్తు he has born unto me. నా కొరకు పుట్టాడు. Next says,
తర్వాత అంటున్నాడు, unto us మనకు a son is given. కుమారుడు అనుగ్రహింపబడెను. A son is given. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. Us, మనకు, to me. నాకు. What is it written? ఏం రాయబడిందంటే, A child is born to us. శిశువు పుట్టాడు మనకు, Then a son is given to us. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. Son means a grown-up person, కుమారుడు అంటే కొంచెం ఎదిగిన వ్యక్తి, పెద్దవాడు. not a child. శిశువు అంటే చిన్నవాడు. A son ఆయన కుమారుడు is given to me. అనుగ్రహింపబడ్డాడు నాకు. Then he says, ఆ తర్వాత, who is this son? ఈ కుమారుడు ఎవరు? Is Jesus Christ. యేసుక్రీస్తు. It says, అంటున్నాడు, the government be on his shoulder. ఆయన భుజము మీద రాజ్యభారము, ప్రభుత్వ భారముండును. The government, రాజ్యభారముండును. government of the universe is in his shoulder. ఆయన భుజము మీద ఈ విశ్వమంతటి యొక్క రాజ్యభారం ఉన్నది. All the universe, ఈ విశ్వమంతటి భారం ఆయన మీద ఉన్నది. governing authority, this is the person. ఈ వ్యక్తి ఎవరంటే, ఈ విశ్వమంతటిని, ఆ విశ్వమంతటి మీద అధికారం కలిగిన వ్యక్తి, Governing authority. పరిపాలించే అధికారం గల వ్యక్తి. It is written ఏమని రాయబడింది? in Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము verse 20 and 21. 20-21 వచనాలు చూస్తే, In Message Bible, మెసేజ్ బైబిల్లో చూస్తే it is written like this. ఇలా రాయబడింది, This Jesus Christ, ఈ యేసుక్రీస్తు వారు he died, ఆయన మరణించాడు, buried, సమాధి చేయబడ్డాడు. God దేవుడు raised him దేవుడు ఆయనను లేపి ఉన్నాడు, from the dead మరణం నుండి లేపాడు. and set him on a throne ఆయనను ఒక సింహాసనం మీద ఆసీనుడుగా చేశాడు. in deep heaven, ఆకాశపు లోతులో ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు. made him ఆయనను చేశాడు in charge of running the whole universe. ఈ విశ్వమంతటిని నడిపించడానికి, అధికారం చేయడానికి ఆయన హెచ్చించబడ్డాడు. హలో, The government is on his shoulder. రాజ్యభారము ఆయన మీద ఉన్నది. And he came here, ఆయన ఇక్కడికి వచ్చాడు, he died మరణించాడు, for the sake of all people. మనుషులందరి నిమిత్తము. He was buried. ఆయన సమాధి చేయబడ్డాడు. God raised him. దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. Message Bible, read it together. Ephesians chapter 1, 20, 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు మెసేజ్ అనే ట్రాన్స్లేషన్లో చదువుకుందాం. Listen carefully. జాగ్రత్తగా వినండి. ఆల్ దిస్ ఎనర్జీ ఇష్యూస్ ఫ్రమ్ క్రైస్ట్. All the energy issues From all coming from Christ. God raised him from death. Hello. చూడండి, Who is calling you and talking? That's all. నిన్ను ఎవరు పిలుస్తున్నారో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. Who is calling you? Nin- That's what I'm telling you. నిన్ను పిలిచేవాడు ఎవరు అనేది ఆయన గురించి మీకు తెలియజేస్తున్నాను. The Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు. All energy issues, it's all coming from Christ. సమస్తమైన ఆధిపత్యము ఆయన నుండే, క్రీస్తు నుండే వచ్చుచున్నది. God raised him దేవుడు ఆయనను లేపి ఉన్నాడు, and set him on high forever. All throne is sitting there సమస్తమైన ఆధిపత్యం కంటేను, in deep heaven. అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను On high throne. గొప్పగా పరలోకమందు, ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున హెచ్చించి కూర్చుండబెట్టుకున్నాడు.
ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. and made him in charge, ఆయనను అధికారిగా చేసి ఉన్నాడు. running the universe. ఈ యొక్క విశ్వమంతటిని నడిపించడానికి From ఎక్కడి నుండి? galaxy to running the universe. Running the universe. God raised him from death and set him on a throne in deep heaven. In deep heaven. In charge of running the universe. In charge of running the universe. ఈ విశ్వమంతటిని నడిపించడానికి ఆయనను అధిపతిగా పెట్టాడు, నాయకుడిగా. Next. Everything from galaxies to governments. Everything from galaxy to government. సమస్తమైనటువంటి ఆ యొక్క విశ్వంలో ఉన్నటువంటి పాలపుంతల నుండి ప్రభుత్వాలన్నిటి వరకు, విశ్వంలో ఉన్నటువంటి ఆ పాలపుంతలు. గెలాక్సీ అనగా ఎక్కడుందండి ప్రియులారా? ఈ నక్షత్ర వీధికి మీరు వెళ్ళాలంటే 14.4 billion light years. 14.4 బిలియన్ లైట్ సంవత్సరాలు మీకు సమయం పడుతుందంట అక్కడికి చేరాలంటే. If you put the light here, ఇక్కడ మీరు లైట్ వేస్తే this light ఈ లైట్ ప్రయాణం అయ్యి reaches to the last galaxy ఆ యొక్క నక్షత్ర వీధికి చేరుకోవాలంటే after 14.4 billion years. 14.4 బిలియన్ సంవత్సరాల కంటే అధికంగా పడుతుందట. That means it is so far. అంటే అంత దూరంగా ఉందది. The light will go like when you put a torch will go like that. మనం టార్చ్ లైట్ వేయగానే అది ఎంతో దూరం పోతా ఉంది కొంచెం. This light will go and touch the galaxy. ఈ లైట్ వెళ్ళి ఈ వెలుతురు వెళ్ళి అక్కడ దాకాలంటే ఆ నక్షత్ర వీధికి చేరాలంటే After 14.4 billion years, not million, not lakh, billion years. అంటే 14.4 కోట్ల సంవత్సరాలు, వేల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు. Jesus is running the universe, sitting there. అలాంటి విశ్వాన్ని యేసయ్య అక్కడ కూర్చొని సింహాసనం మీద ఆసీనుడై నడిపిస్తున్నాడు. From that place, ఆ స్థలం నుండి he is ruling on this government, our government in the world. మన ప్రపంచ రాజ్య అధికారం అంతటిని కలిగి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. All the government of the universe. ఈ విశ్వం అంతటిలో ఉన్నటువంటి సమస్త ప్రభుత్వాలన్నీ కూడా, Maybe Indian government, భారత ప్రభుత్వమే కావచ్చు, maybe an American government, అమెరికా ప్రభుత్వమే కావచ్చు, or Japan government, మరి ఏ గవర్నమెంట్ అయినా కానీ, any government in the world. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కానీ Jesus Christ is in charge. యేసు క్రీస్తే అధిపతిగా ఉన్నాడు, నాయకుడిగా, అధికారిగా. That's why it says the government is on his shoulder. అందుకనే రాజ్యభారము ఆయన భుజంల మీద ఉండెను అని ఉన్నది. Also it is written, అలాగే ఇంకా రాయబడింది, all power, సమస్త అధికారం కంటేను, all names సమస్తమైన నామముల కంటేను, ప్రతి నామము కంటేను under his rule. ఆయన ఆధిపత్యం కింద, అధికారం కింద ఉన్నాయి. Read it brother one more time. ఆయన ఆ బలాతిశయం చేత Let the people know who is calling you. పిలుస్తున్నవాడు, మిమ్మల్ని పిలుస్తున్నవాడు ఎవరో మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. Read that. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, Read it in English brother. English. in charge of running the universe, In charge of running the universe. everything from galaxies to governments, Everything from galaxies to the government. no name No name, and no power no power, exempt from his rule. exempted from his rule. అంటే ఆయన అధికారం కింద, ఆయన పరిపాలన కింద ఉండకుండా ఏ పేరు కానీ, ఏ
అధికారం గాని ఏ రాజ్యం గాని తీసివేయబడలేదు, అన్ని ఆయన కిందనే ఉండాలి. Next. అండ్ నాట్ జస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్, Not just for the time being, బట్ ఫర్ ఎవర్, but forever and ever and ever. ఏదో కొంతకాలం అన్నట్టుగా కాదు గాని నిరంతరము సదాకాలం ఇలాగా ఆయన అధికారం కింద ఈ సమస్త రాజ్యం నడుస్తుంది. Next. He is in charge of it all. He is in charge of it all. వాటన్నిటికీ ఆయనే అధిపతిగా ఉన్నాడు. Next. Has the final word on everything. He got the final word of everything in the universe. ఈ విశ్వం అంతటిలో ఆయన చెప్పిన మాటనే ఇక అంతిమం, దానికి తిరుగులేదు. ఇక ఆయన చెప్పిన మాటకు తిరుగులేదు. What he says is the final. ఆయన ఏం చెప్తే అదే ఇక చివరి మాట. He holds the final word. ఆయనే అంతిమంగా ఆయన చెప్పిన మాటనే చెల్లుతుంది. If you say one word, ఆయన ఏం చెప్తాడు మరి? this whole universe collapses. ఆయన ఒక్క మాట చెప్తే ఈ విశ్వం అంతా పట్టా పంచలైపోతుంది. I do not know where you will be there, I will be there, the world will be there. ఒక మాట ఆయన సెలవిస్తే అలా జరిగిపోతే మరి మనం నువ్వెక్కడుంటావో నేనెక్కడుంటానో తెలియదు. A child is born to us. ఒక శిశువు మనకు పుట్టాడు. A son is given to us. మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఈ కుమారుడు The government is on his shoulder. రాజ్య భారము ఆయన భుజముల మీద ఉండును. His name is called ఆయన పేరు Wonderful. ఆశ్చర్యకరుడు. He is the wonder of the universe. ఆయనే ఈ విశ్వానికి ఆశ్చర్యాన్ని కలగజేసిన వాడు. ఆశ్చర్యకరుడు. He is wonderful. ఆయనే ఆశ్చర్యకరుడు. He does only wonder. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. Who is this person? ఈ వ్యక్తి ఎవరండి? Jesus. యేసయ్య. One day a man died. ఒకరోజు ఒక వ్యక్తి చనిపోయాడు. They have buried him. సమాధి చేసేశారు. But he came to the place ఆయన ఆ స్థలానికి వచ్చాడు. after 4 days. 4 రోజులు గడిచిపోయాక వచ్చాడండి. When he came, ఆయన వచ్చాక that man's sister said, Lord, we were waiting for you. You didn't come. Now he died 4 days back. We have buried him. మరి ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ సహోదరి వాళ్ళ అక్క అంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే బాగుండు, నా తమ్ముడు బతికుండేవాడు, వాడు బాగాలేనప్పుడు నీకు చెప్తే నువ్వు రాలేదు, నువ్వు వచ్చేలోపు వాడు చచ్చాడు, ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, వాడిని సమాధి చేసేసాము, ఇక అంతా అయిపోయింది. Then Jesus said, అప్పుడు యేసు అంటున్నాడు, where you kept him? Where is he now? అతన్ని ఎక్కడ పెట్టారు? ఎక్కడున్నాడు ఇప్పుడు? అక్కడ Where, which place you have buried him? అతన్ని పాతి పెట్టిన స్థలం ఎక్కడా? Then one of his sisters said, అప్పుడు వాళ్ళ అక్కలు ఇద్దరిలో ఒక అక్క అంటుంది, now 4 days over. అయ్యా ఇప్పటికి 4 రోజులు అయిపోయింది, Now that body maybe is sinking, maybe sinking. ఇప్పుడు ఆ దేహము కంపు కొడుతుండొచ్చు నానా. A man died 4 days. 4 రోజుల క్రితం చనిపోయాడు ఆ వ్యక్తి, సమాధి చేయబడ్డాడు. After 4 days, పాతి పెట్టబడ్డాక 4 రోజులు అయ్యాక you are opening the grave and bringing the man out. ఇప్పుడు వెళ్ళి ఆ సమాధి తెరిచి ఆ వ్యక్తిని బయటికి తీసుకొద్దామంటే ఎలా ఉంటుందండి? If you look at him, how his body will be. ఒకవేళ అలాగ వెళ్ళి చూసారనుకోండి, 4 రోజులు అయ్యాక మీరు వెళ్ళి ఆ శవాన్ని తీస్తే ఎలా ఉంటుందండి? Think of that body. ఆ దేహం గురించి ఒకసారి ఆలోచించండి, ఆ శవం గురించి. How the eyes are big. 4 రోజులు గడిచిపోయాక ఆ చచ్చిపోయిన శవం యొక్క కళ్ళు ఎలాగుంటాయి? What happens is blood. తన రక్తానికి ఏమైపోతుంది? What happens is skin. ఆయన చర్మం ఎలాగుంటుంది? What happens is heart. ఆయన గుండెకి ఏమైపోతుంది? What happens to the blood of his body? ఆయన దేహంలో ఉన్న రక్తం అంతా ఏమైపోతుంది? All skin. ఆ చర్మం అంతా ఎలా ఉంటుంది? Is sticking and sticking. Nobody can go nearby. కంపు కొడుతుంది, అక్కడికి దగ్గరికి దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళటానికి ఇష్టపడరు. That condition of the body was like this. అలాంటి స్థితిలో ఈ దేహం ఉంది అక్కడ. Jesus said, యేసయ్య అంటున్నాడు, Lazarus, లాజరు come, బయటికి రా, come out. రా బయటికి రా. This man has become 100% perfect.
ఈ వ్యక్తి 100% పరిపూర్ణుడైపోయాడు. చక్కగా He came out, బయటకు వచ్చేసాడు. ఇక walking. నడుచుకుంటూ వచ్చాడు. Which person in the universe can do this, my beloved? ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తులు అలా చేయగలరో చెప్పండి ప్రియులారా. Which doctor can do that? ఏ డాక్టర్ చేయగలడు అలాగా? Which man by his wisdom can do this? ఏ మనుష్యుడు వాడి జ్ఞానంతో ఇలా చేయగలడు? Is there any doctor or a scientist or anybody available in the world to do like that? అలాంటి గొప్ప కార్యం చేయగలిగినటువంటి ఒక డాక్టరో ఒక సైంటిస్టో ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? Yes, Jesus. ఈ యేసు Lazarus, come on. లాజరు బయటికి రా అన్నాడు. He came out, వచ్చేసాడు బయటికి లాజరు. alive and well. సజీవంగా బ్రతికి బయటకు వచ్చాడు నడుచుకుంటూ. Name called Wonderful. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, He is called the Counselor. ఆలోచనకర్త. Counselor. ఆలోచనకర్త. Do you know who is calling you? నిన్ను పిలుస్తున్నవాడు ఎవరో తెలుసా? This person is calling you. ఈ వ్యక్తి నిన్ను పిలుస్తున్నాడు నా యొద్దకు రమ్మని. He is calling you. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. He comes, give a counsel. ఆయన వస్తే నీకు ఒక ఆలోచన చెప్పే ఆలోచనకర్తగా ఉన్నాడు. Bible in the Old Testament he has given so many counsels. బైబిల్ గ్రంథం అంతా మీరు తిరిగేసి చూసినట్లయితే పాత నిబంధనలో ఎంతో మందికి ఎన్నెన్నో రకాల ఆలోచనలు చెప్పాడు ఆయన. In one case, ఒక స్థలంలో ఒక విషయంలో more than 30 lakhs of Israel people were going on, and Moses was leading all the people. దాదాపు 30 లక్షల మంది కంటే ఎక్కువైనటువంటి గొప్ప జన సమూహమైన ఇజ్రాయేలు జనాంగాన్ని మోషే భక్తుడు నడిపించుకొని తీసుకొని వెళ్తున్నాడు అరణ్యంలో. They came to a seashore. వారు సముద్రపు ఒడ్డుకొచ్చారు. ఇప్పుడు They came to the seashore. సముద్రపు ఒడ్డునకు వచ్చారు. They can't go further. ఇక ముందుకు వెళ్ళలేరు. ఇక వాళ్ళు Behind the Egyptian army came. మరి ఈ యొక్క గొప్ప జనసమూహం వెనుకకు చూస్తే ఆ వెనుక ఒక గొప్ప సైన్యం వస్తుంది, వారి వెంట పరిగెడుతుంది, వారిని తరుముకుంటూ వస్తున్నారు. They tried to destroy the 30 lakhs of people. ఈ 30 లక్షల కాల్బలంను చంపడానికి అన్నట్టుగా ప్రయత్నం చేయడానికి అన్నట్టుగా వస్తున్నారు. Moses asked God, మోషే దేవుని తట్టుకు తిరిగి అడుగుతున్నాడు, ప్రభువా, what God said? దేవుడు ఏమన్నాడు? What is there in your hand? నీ చేతిలో ఏముంది బాబు అన్నాడు. A rod. నా చేతిలో కర్ర ఉంది నా తండ్రి అన్నాడు. He said, ఆయన అన్నాడు, stretch out the rod towards the sea. నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపుము అన్నాడు. He gave a counsel. ఒక సలహా ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. Come on, stretch out the rod. మీ కర్ర చాపు అన్నాడు. Moses stretched out that hand, rod into the sea. మోషే ఆ సముద్రం తట్టుకు ఈ కర్రను చాపాడు. The sea divided. సముద్రము 2 పాయలైపోయింది. I don't know how many width it was. మరి అది ఎంత వెడల్పుందో నాకు తెలియదు. Because 30 lakhs of people have to go on the road. ఎందుకంటే ఇప్పుడు ఆ నేలలో నడిచి వెళ్ళడానికి 30 లక్షల మంది నడిచి వెళ్ళే దారి కావాలి అక్కడ. The sea divided. ఇప్పుడు సముద్రం 2 పాయలుగా విభజించబడింది. All the deep came up. మరి ఆ లోతుగా ఉన్న నీళ్ళన్నీ పైకి వచ్చేసాయి. They became road. మధ్యలో దారి ఏర్పడింది. So all the people started going. ఈ 30 లక్షల మంది నడిచి వెళ్తున్నారు. How the counsel of God. చూడండి దేవుని ఆలోచన ఎంత గొప్పగా ఉందో. Hello. హలో, How much? ఎంత గొప్పగా. Like this, so many times he gave counsel to Joshua. He has given counsel to many people. ఈ విధంగా దేవుడు యెహోషువకు ఇంకా ఆయా భక్తులకు అనేకులకు ఇలాంటి ఆలోచన చెప్పిన దేవుడు ఆయన. Even today, నేటికి కూడా he is giving counsel. ఆయన ఆలోచన చెప్తూనే ఉన్నాడు. Wonderful. ఆశ్చర్యకరుడు, He is a counselor. ఆయన ఆలోచనకర్త. His name there is written Mighty God. బలవంతుడైన దేవుడు అని రాయబడింది. He is mighty God. బలవంతుడైన దేవుడు.
Who is that? ఎవరైనా యేసు. He is ఆయనే God. బలవంతుడైన దేవుడు. Do you know it? నీకు తెలుసా మరిది? Mighty God means బలవంతుడైన దేవుడు అంటే all this creation what we see. మనం చూస్తున్న ఈ సృష్టి యావత్తు He is holding them ఆయన చేతిలో పట్టుకున్నాడు. of the word of His power. The power that is there in His word. తన నోట నుండి వచ్చిన ఆ మాటలో ఉన్నటువంటి శక్తి ద్వారా Power that is there in His word. తన మహత్తుగల మాట చేత ఈ విశ్వమంతటిని ఆయన నిర్వహించుచున్నాడు. హలో, When you hear this word, ఈ మాట మీరు విన్నప్పుడు so powerful word, ఎంతో శక్తివంతమైన మాట. when you are hearing about this Jesus, ప్రతి ఒక్కరు ఈ యేసుని గురించిన మాట వింటున్నారు. which man can sleep, my brother? ఎవరు దాన్ని ఆపగలరు ప్రియులారా? Who can sleep before Him? ఆయన ఎదుట ఎవరు నిలవగలరు? What it says, ఆయన ఏమంటున్నాడంటే not at all interested to know. ఆయన చెప్పుతున్న మాటను వినడానికి ఎవరికి శ్రద్ధ లేదు, ఇష్టపడట్లేదు వినడానికి. Then says, ఆ తర్వాత His name is, read the next word. సమాధానకర్తయగు అధిపతి, ఎవర్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్. After the mighty God, you read it. ఎవర్ ఫాదర్. What is His name? ఆయన పేరేంటండి? Everlasting Father. నిత్యుడగు తండ్రి. Do you know who is calling you? నీకు తెలుసా నిన్ను పిలిచేవాడు ఎవరో? He has come to you. ఆయన నీ వద్దకు వచ్చాడు, He has given to you. నీకు ఇవ్వబడ్డాడు, అనుగ్రహింపబడ్డాడు. Who is He? ఆయన ఎవరు? Jesus. యేసు. A description you are seeing. ఇక్కడ వర్ణన చూడండి. Where is He? ఎక్కడున్నాడు? In your house. మీ ఇంట్లో ఉన్నాడు. Because He born to you. ఎందుకంటే మీ కొరకు పుట్టాడు అంటున్నాడు. Given to you. మీకు అనుగ్రహించబడ్డాడు మీకోసమే. He is the government, ruling government is upon His shoulder. సమస్త రాజ్య భారము ఆయన భుజం మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ గొప్ప దేవుడు, Wonderful. ఆశ్చర్యకరుడు, Counselor. ఆలోచనకర్త, Mighty God. బలవంతుడైన దేవుడు, Your own eternal Father. నీ యొక్క సొంత తండ్రి, నిత్యుడగు తండ్రి. He is Prince of Peace. ఆయన సమాధానకర్తయగు అధిపతి. What He says? ఆయన ఏమంటున్నాడు? All those who are laboring heavy laden. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా Come to me. నా యొద్దకు రండి, Unto me. నా యొద్దకు రండి, Unto me. నా యొద్దకు రండి, I'll give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Do you want to go to Him or not? మీరు ఆయన వద్దకు వెళ్ళాలనుకుంటున్నారా వద్దా? Do you need rest or not? మీకు విశ్రాంతి కావాలా వద్దా? All those who are laboring heavy laden. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, I give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. And His name? ఆయన పేరు Prince of Peace. సమాధానకర్తయగు అధిపతి. In the name of Jesus. చూడండి, యేసయ్య పేరు. If you want peace, మీకు సమాధానం కావాలంటే నెమ్మది. He is a person. సమాధానం అన్నది ఒక వ్యక్తి. He's called the Prince of Peace. ఆయన ఏమని పిలువబడుతున్నాడు? సమాధానకర్తయగు అధిపతి. He's King of Peace. అంటే సమాధానానికి ఆయన రాజు. Ephesians chapter 2 verse 14. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి, Read it in English, brother. ఫర్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ అవర్ పీస్. He, who Jesus, హీ, Himself is our peace. ఆయన మన సమాధానమై ఉండి, అంటే ఆయన అంటే ఎవరు? యేసు మన సమాధానమై ఉన్నాడు. Peace is a person.
సమాధానము అనేది ఒక వ్యక్తి. This is Jesus Christ. ఆయన పేరు యేసు క్రీస్తు. Now tell me, my beloved. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, He is calling you. ఆయన నేను పిలుస్తున్నాడు. He shall come to me. ఆయన నా యొద్దకు రమ్మంటున్నాడు. I give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. Whether you have to go or not to go. మీరు వెళ్ళాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? Whether you want to have rest or not. మీకు విశ్రాంతి పొందాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? Why you are speaking me? మీరు వింటూ ఉండగానే When this voice is calling you, come to me. ఈ స్వరము నిన్ను పిలుస్తున్నది రమ్మని, Come to me. నా యొద్దకు రండి అంటుంది. I give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలుస్తుంది ఈ శబ్దం, ఈ స్వరం. You know who is he. ఇప్పుడు మీరు ఎరిగి ఉన్నారు ఆయన ఎవరో, మిమ్మల్ని పిలిచేవాడు ఎవరో తెలుసుకున్నారు. He says, come to me. ఆయన అంటున్నాడు నేను నా యొద్దకు రండి అని. Now to go to him ఇప్పుడు ఆయన వద్దకు వెళ్ళాలంటే is up to you. మీ ఇష్టం. మరి He is the only one. ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే, He is the peace. ఆయనే సమాధాన అధిపతి. You want him and take the rest and go with him to our eternal Father, or reject him and listen the voice of the wicked enemy all over the world. Go with him into the eternal fire to be tormented forever and ever without any rest. Which one you want? నిన్ను పిలిచేవాడు నిన్ను రమ్మని పిలుస్తుంటుండగా ఆయన స్వరం విని ఆయనకు లోబడి ఆయన వద్దకు వచ్చి ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందుకుంటావా? ఆయన రాజ్యం పొందుకుంటావా? ఆయన మాట విని లోబడతావా? లేదంటే వద్దులే అన్నట్టుగా ఆ మాటను తృణీకరించి తిరస్కరించి ఆ నిత్య నాశనానికి నరకానికి తీసుకొని వెళ్ళే ఆ దుష్టుడైనటువంటి అపవాదైన శత్రువు మాట విని వాడితో పాటు ఆ నిత్యాగ్నిలోకి నరకాగ్నిలోకి వెళ్ళిపోతావా? నీ ఇష్టం. He calls you. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. He says, come to me. నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. To me. నా యొద్దకు రండి. Do you want to go మీరు వెళ్ళాలనుకుంటున్నారా to Jesus? యేసు వద్దకు? Then what should I do? మరి నేనేం చేయాలి? Run to him. ఆయన వద్దకు పరిగెత్తుకొని వెళ్ళండి. Jesus, యేసు, I am coming to you. ఇప్పుడే నీ వద్దకు నేను వస్తున్నాను. I'm coming to you now. ఇప్పుడే నీ వద్దకు వస్తున్నాను. The moment you, from your heart and from your mind, you decide to go to him. నీ హృదయ అంతరంగంలో నుండి నీ పూర్ణ మనసుతో ఆయన వద్దకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్లయితే You will never be in this world with pain, sorrow, burden. ఇక మీరు ఈ లోకంలో ఎన్నడూ కూడా దుఃఖముతో, విచారముతో, నొప్పితో, బాధతో ఉండరిక. The next second, మరుక్షణమే you will be in his hand. మీరు ఆయన చేతిలో ఉంటారు. You will be in the light. ఆయన చేతిలో ఉంటారు. You will be under him. ఆయన కింద ఉంటారు. మీరు You will be in his lap. ఆయన ఒళ్ళో కూర్చుంటారు. ఇక Sitting with him. ఆయనతో కూర్చుంటారు. ఇక Living with him. ఆయనతో జీవిస్తారు. ఇక Forever and ever. ఎల్లకాలం, నిరంతరము, సదాకాలం. What is your decision? మరి నీ నిర్ణయం ఏంటి? So far we don't know. ఇప్పటి వరకు Or we know little. Or little we know. కొంతవరకు మనకు తెలుసు. But now I have learned. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. Now I know who is calling me. ఇప్పుడు నాకు అర్థమైంది అసలు నన్ను పిలిచే వ్యక్తి ఎవరని. If you know who is calling, నిన్ను పిలుస్తున్నవాడు ఎవరో నువ్వు తెలుసుకుంటే you can respond to him. నువ్వు ఆయనకు స్పందించాలి. You can respond to him. నువ్వు ఆయనకు స్పందించవచ్చు, ఆయన మాటకు స్పందించవచ్చు, రావచ్చు ఆయన దగ్గరికి. You can take a decision, go to him. ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆయన వద్దకు వెళ్ళొచ్చు. నువ్వు Forgetting all the things that is happening in the world. లోకంలో నీ చుట్టూ జరుగుతున్న విషయాలన్నిటిని మర్చిపోయి పక్కన పెట్టేసాయి. Rejecting all the voices that you are hearing in the world. నీ చుట్టూ నిన్ను పిలుస్తున్నటువంటి వ్యర్థమైనటువంటి స్వరాలన్నిటిని మానేసాయి, పక్కకు పెట్టేసాయి. Paying attention to all the world that is cheating you. నిన్ను మోసగిస్తున్న ఈ లోక స్వరాలన్నిటిని విడిచిపెట్టేసాయి, తృణీకరించు. Rejecting all these voices. దుష్టుని యొక్క లేదా ఆ శత్రు యొక్క స్వరాలన్నిటినీ నువ్వు వినటం మానేసేయి, తిరస్కరించు. You can open your eyes. మీ కళ్ళు తెరుచుకో. You can open your
ears. నీ చెవులు తెరుచుకో, You can hear his voice. ఆయన స్వరాన్ని విను. You can run to నువ్వు ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చు, your hand. రావచ్చు ఆయన చేతిలోనికి. Once, ఒక్కసారి గనక if you say, నువ్వు ఇలా చెప్తే, no one can snatch you out of the hand of Jesus. ఆ యేసయ్య చేతిలో నుంచి నిన్నిక ఎవ్వడు అపహరించలేడు, దొంగిలించలేడు. Listen. వినండి, Bible says, బైబిల్ చెప్తుంది. Ezekiel chapter 18 verse 4. ఏజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. 18:4. ఏజ్కేలు 18:4. Behold, all souls are mine, the soul of the Father as well as the soul of the Son is mine. The soul who sins shall die. But if a man is just and మనుషులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? All souls of the world is mine. మనుషులందరూ, ఈ లోకంలో ఉన్న సకల జనులందరూ These souls are నావారు అంటున్నాడు దేవుడు. నా వశంలో ఉన్నారు, నావారు. మీరు నావారు అంటున్నాడు. నీ ఆత్మ నాది అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న సకల ఆత్మలు నా ఆత్మలు అంటున్నాడు దేవుడు. Do you know that? మీకు తెలుసా అది? You belongs to God. నీవు దేవునికి చెందిన వ్యక్తివి. All souls are God. ఆత్మలన్నీ కూడా దేవుని ఆత్మలే. ఇవన్నీ Entire people of the world. ఈ విశ్వం అంతటిలో, లోకమంతటిలో ఉన్న సకల దేవుని మనుషుల ఆత్మలన్నీ కూడా, And all are desiring ఆ ఆత్మలన్నీ కూడా meet Jesus Christ. యేసయ్యను కలుసుకోవాలని ఆరాటపడుతున్నాయి, ఆశిస్తున్నాయి. Go to Jesus. యేసు వద్దకు వెళ్ళాలని కోరుకుంటున్నాయి. And what is happening? అయితే మరి ఏం జరుగుతుంది? When the crowd of people, all those who want to God, come to God, గొప్ప జనసమూహంగా ఉన్నటువంటి సకల జనులు దేవుని వద్దకు రావాలని దేవుడు పిలుస్తున్నప్పుడు, దేవుని వద్దకు రావాలని కోరుకుంటుండగా, between the soul and Jesus, there is a big enemy group standing there in the middle. మరి ఈ గొప్ప జనసమూహము దేవుని వద్దకు రావాలని సిద్ధపడుతున్నటువంటి ఈ ఆత్మలకు మధ్యన, దేవునికి ఈ ఆత్మలకు మధ్యన అడ్డుగా అనేకమైనటువంటి ఈ వ్యతిరేక శక్తులు లేదా ఈ శత్రు సమూహము అక్కడ అడ్డుగా నిలబడి ఉంటున్నది. They want to come God. వారు దేవుని వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. In between these people and Jesus, there is a big force stopping these people. ఈ జనులందరికీ యేసయ్యకు మధ్యన ఒక దురాత్మ శక్తుల ప్రభావం అక్కడ ఉండి, ఆ సమూహం అంతా కూడా ఈ ప్రజలందరినీ దేవుని వద్దకు వెళ్లకుండా, యేసు వద్దకు రాకుండా ఆటంకపరుస్తున్నారు, అడ్డుకుంటున్నారు. Not allowing the people to come to Jesus. ఈ దురాత్మ శక్తులన్నీ కూడా ఈ మనుషులంతా యేసు వద్దకు రాకుండా అడ్డుకుంటున్నాయి. All these people ఈ ప్రజలందరినీ అడ్డుకుంటున్నారు. want to come to Jesus. వారైతే యేసు వద్దకు రావడానికి ఇష్టపడుతున్నారు. Come and bow down to these people, వారందరూ వచ్చి వీరు మోకాళ్ళ వంచాలని ఇష్టపడుతున్నారు. telling these forces, ఈ శక్తులతో చెప్పడానికి ఇష్టపడుతున్నారు, help me to go to Jesus. యేసయ్య వద్దకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని ఆ శక్తులను అడుగుతున్నారు. What they are saying, ఆ శక్తులు ఏం చెప్తున్నాయి? deceiving these people, ఈ జనులను మోసగిస్తున్నాయి, troubling the people, వారిని కష్టపెడుతున్నాయి, take them into some other direction. మరొక దిశగా వారిని తీసుకెళ్తున్నాయి, యేసయ్య దగ్గరికి రాకుండా. This is what happened. ఇలాగ జరుగుతుందండి. That's why people are not in a position to come to Jesus. అందుకనే జనాలు అనేకులు యేసు వద్దకు రావడానికి అవకాశం లేకుండా అయిపోయింది. Now the question, ఇప్పుడు ప్రశ్న, how these souls will come to Jesus? మరి యేసు వద్దకు ఎలా వస్తారు? మరి వారంతా, How these people will come? వీరందరూ యేసయ్య దగ్గరికి ఎలా వస్తారు? There is one way. ఒక మార్గం ఉంది. That is అదేంటంటే, opening the mouth, నోరు తెరిచి call upon the name Jesus. యేసు పేరిట మొరపెడితే, Lord Jesus, ప్రభువైన యేసు, I want to come to
నేను నీ వద్దకు రావడానికి ఇష్టపడుచున్నాను, me. నాకు సహాయం చెయ్యి. Beloved, ప్రియులారా, no other way. ఇక వేరే మార్గం లేదు. What do? నువ్వేం చేయాలి? You're calling on the name of Jesus. యేసయ్య నామం పేరిట నువ్వు అడగాలి. Lord Jesus, ప్రభువైన యేసు, I want to come to you. నీ వద్దకు నేను రావడానికి ఇష్టపడుచున్నాను, నాకు సహాయం చెయ్యి. Jesus will say, యేసయ్య అంటాడు, రా not simple. రా బిడ్డ అంటాడు. సులభంగా ఒక మామూలు మాటగా చెప్తాడు రమ్మని. All the people those who stand in the middle, they all run away. అలా చెప్పగానే ఈ మధ్యన ఆటంకపరచడానికి అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్న ఆ శక్తులన్నీ పక్కకు తొలగిపోతాయి. ఒక్క యేసయ్య ఒక్క మాట సెలవిస్తే, రమ్మని పిలిస్తే, ఆయన రండి అని పిలిచినప్పుడు No problem will come. మరి ఇక ఏ అడ్డుగా రాదిక. You run into the bosom of Jesus. నువ్వు నేరుగా యేసయ్య రొమ్మున ఆనుకోవడానికి పరిగెత్తుకొని వెళ్ళిపోతావు. And you will embrace you. ఆయన నిన్ను హత్తుక్కుంటాడు. You will be under his wing. నువ్వు ఆయన రెక్కల చాటుకు వెళ్ళిపోతావు. Come into the love of Jesus. యేసయ్య ప్రేమ కిందికి నువ్వు వచ్చేస్తావు. Forever నిరంతరం ఇక అక్కడ ఉండిపోతావు. you will be there. నువ్వు అక్కడ ఉంటావు. Bible says like this. బైబిల్ ఈ రీతిగా చెప్తుందండి, Call upon me. నాకు మొర్రపెట్టుము, I will answer you. నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, I will show you నేను మీకు చూపిస్తాను. great and mighty things మీరు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను తెలియజేస్తాను. which you will not be able to understand. మీరు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తాను. My beloved brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, whatever has been shared now ఇప్పటి వరకు ఏదైతే పంచుకున్నబడిందో is all from the Bible. ఇదంతా బైబిల్ గ్రంథంలో నుండే. All those who are labor and heavy laden, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, come to me. నా యొద్దకు రండి, I give you rest. నేను మీకు విశ్రాంతిని ఇచ్చాను. You will have rest. మీరు విశ్రాంతి కలిగి ఉంటారు. Who is calling you? ఎవరు పిలుస్తున్నారు మిమ్మల్ని? Now whether you want to go to him or not go. ఇప్పుడు నువ్వు ఆయన వద్దకు వెళ్ళాలనుకుంటున్నావా వద్దా? Now you know who is calling you. ఇప్పుడు నీకు అర్థమైపోయింది నిన్ను పిలిచేవాడు ఎవరు. Who is calling you? నేను ఎవరు పిలుస్తున్నారు? Our own Father. నీ సొంత తండ్రి. Who is calling you? ఎవరు పిలుస్తున్నారు నిన్ను? God, Almighty God of the universe. ఈ సర్వ విశ్వానికి సృష్టికర్త అయిన దేవాది దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను పిలుస్తున్నది ఎవరు? The one who holds the whole universe. ఈ సర్వ విశ్వమును ఆయన చేతిలో కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. Who is calling you? నిన్ను పిలుస్తున్నది ఎవరు? Own Father. నీ సొంత తండ్రి, Eternal Father. నిత్యుడగు తండ్రి. Whether you want to go or not to go. మరి ఆయన వద్దకు వెళ్ళాలనుకుంటున్నావా లేదా? How many people wanted to go to him? ఎంతమంది ఆయన వద్దకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? How many wanted to go to him? ఎంతమంది ఆయన వద్దకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? Do you want to go to him? ఆయన వద్దకు నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? Anyone. ఎవరైనా కానీ Now, ఇప్పుడు if they go, వారు వెళ్తే, they are willing to go. వెళ్ళడానికి ఇష్టపడితే, The next second you will be with him. నువ్వు ఇష్టపడిన వెంటనే ఆయన తట్టుకు తిరగగానే నువ్వు ఆయన రొమ్మున ఆనుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. ఆయనకు మొర్రపెట్టు, You will have rest. నీకు విశ్రాంతి దొరుకుతుంది, కలుగుతుంది. నీకు సమాధానం కలుగుతుంది. ఎంత గొప్ప ఆనందము. You will never have the fear of the death. ఇక ఇప్పుడు నీకు మరణ భయం ఉండదు. ఇక You will never go there. ఇక నీకు ఆ మరణానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉండవు. ఇక నీకు Decision is yours. నిర్ణయం నీదే. Jesus calls you. యేసు నిన్ను పిలుచుచున్నాడు. Come to me. ఆయన వద్దకు రా, Come to me. ఆయన వద్దకు రా, I give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలుస్తున్నాడు. Stand up, everyone, wherever you are. మీరున్న చోట అందరూ లేచి నిలబడండి దయచేసి ప్రియులరా. Everyone, ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. stand up. మీరున్న స్థలంలోనే లేచి నిలబడండి. Stand on your feet. లేచి నిలబడండి దయచేసి అందరూ, All of you, అందరూ stand up. లేచి నిలబడండి.
Stand up. నిలబడండి. No house talk here. ఏ శక్తి నిన్ను ఆపలేదిక. You are fish making, mutton making, chicken making, go and do it at home, not here. మరి మీరు మటను, చికెను అవి ఇవి ఏదైనా వండుకోవాలన్నా, ఏదైనా దాని గురించి ఆలోచించాలన్నా ఇంటి దగ్గరికి వెళ్ళాక ఆలోచించండి. ఇక్కడ మాత్రం దేవుడు యేసు క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రా. ఆయన వద్దకు వెళ్ళు. మరి నీ మనసులో ఉన్న వ్యర్థమైన వాటన్నిటిని పక్కకు పడేసేయి. యేసు వద్దకు రా. అందరూ నోరు తెరవండి. ఆయనకు చెప్పండి, ప్రభువైన యేసు, నీవు నా తండ్రివి, నీవు నిత్యుడగు తండ్రివి, నీవు బలవంతుడైన దేవుడవు, నీవే నన్ను పిలుచుచున్నావు స్వయంగా. ఈ రాత్రి నీ వద్దకు నేను వస్తున్నాను. ఈ రాత్రి నీ వద్దకు నేను వస్తున్నాను. నీ వద్దకు నేను రావడానికి నాకు సహాయం చేయి నాయనా. అందరూ నోరు తెరిచి యేసయ్యతో మాట్లాడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ నోరు తెరిచి తండ్రితో మాట్లాడండి. ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడి ఉండొచ్చు. నువ్వు ఒక అవగాహనతో, ఒక గ్రహింపుతో ఆయనను తెలుసుకొనుట ద్వారా, ఆయనను తెలుసుకొనుట ద్వారా నీ ఇష్టపూర్వకంగా ఆయనను పిలువు. ఆయనను మొరపెట్టు. ఆయన పేరిట మొరపెట్టు. ఓ యేసు, యేసు వద్దకు రండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని పిలిచాడు. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయనకు వందనాలు చెల్లించండి. ఆయనతో మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ఆయన నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. ఆయన సమాధానమై ఉన్నాడు. ఆయనే ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనే అధిపతి అయి ఉన్నాడు. సమస్త విశ్వం యొక్క అధికారం అంతయు, ఆధిపత్యం అంతయు ఆయన భుజం మీద ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. ఆయనకు మొర్రపెట్టు. ఆయన వద్దకు రా. పరిశుద్ధాత్మదేవా, ఈ ప్రియ బిడ్డలైన వారికి సహాయం చేయండి. నీ ఎదుట ఉన్న సకల జనులందరినీ, ఈ ప్రియ బిడ్డలైన వారందరూ నీ వద్దకు వచ్చుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, ఈ ప్రియ బిడ్డలకు మీరు సహాయం చేయండి. వారందరికీ సహాయం చేయండి. నీ వద్దకు వచ్చుటకు సహాయం చేయండి. విశ్వాసంతో యేసు నామములో వారికి సహాయం చేయండి. వారు వచ్చుదురుగాక. వారు నీ వద్దకు వచ్చుదురుగాక. వారు వచ్చుదురుగాక. అందరు రండి, యేసయ్య వద్దకు రండి. ఆ యేసయ్యకు చెప్పండి, డాడీ, తండ్రి, అబ్బా, అబ్బా, నీ వద్దకు వచ్చుటకు నాకు సహాయం చేయి నాయన. యేసు నామములో రండి, రండి, మొరపెట్టండి, మొరపెట్టండి. యేసు వద్దకు రండి, యేసు వద్దకు రండి, యేసు వద్దకు రండి. సమాధానం పొందుకోండి, ఆనందాన్ని పొందుకోండి. యేసు నామములో. తండ్రి, నీకు వందనాలు. నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. ఈ సకల ప్రజలు
నీ నామం పేరిట మొరపెట్టుదురుగాక. వారిని హత్తుకోండి నాయన. నీకే మహిమను ఆరోపిస్తుంది. యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆమేన్.